కార్తీక మాసంలో ఉసిరికాయలతో శివుడికి పూజ ఎందుకు చేస్తారో తెలుసా? ఇది చాలామందికి తెలియని పురాణ రహస్యం. దేవతలు, రాక్షసులు కలిసి చేసిన సముద్రమథనం సమయంలో అందులోంచి ఎన్నో అమూల్యమైన ఔషధాలు పుట్టాయి. అందులో పవిత్రమైనది ఉసిరి చెట్టు. మన పురాణాల ప్రకారం ఉసిరి చెట్టు త్రిమూర్తుల ఆశీర్వాదంతో పుట్టినది. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని పూజిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకేసారి పూజించిన ఫలం లభిస్తుంది. అదే కాదు, ఉసిరి పూజ చేస్తే సరస్వతీదేవి జ్ఞానం, లక్ష్మీదేవి ఐశ్వర్యం, పార్వతీమాత ఆశీర్వాదం ప్రసాదమవుతాయని పెద్దలు చెబుతారు. కార్తీక మాసంలో ఉసిరికాయలతో నెయ్యి కలిపి దీపం వెలిగిస్తే ఇంటి శాంతి పెరుగుతుంది, భర్త ఆయురారోగ్యాలు మెరుగవుతాయి, కుటుంబంలో తగవులు తగ్గుతాయి. గ్రామాల్లో కుటుంబమంతా ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తారు. ఎందుకంటే ఉసిరికాయలో ఉన్న ఔషధ గుణాలు శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత ఇస్తాయి. ఈ కార్తీక మాసంలో నువ్వు నీ కుటుంబంతో కలిసి ఒకసారి ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి భోజనం చేసి చూడి. నీ ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి నిలుస్తాయి. ఉసిరికాయ లాంటి పవిత్ర ఫలం దేవుడి ఆశీర్వాదమే.